హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మన హృదయం అండి మంచిదా చెడ్డదా మీరే చెప్పండి చూద్దాం. మంచిదా? నా హృదయం చాలా మంచిది అంటుంది. మన హృదయం ఎంత ఎంత మంచిదంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇది ఎవరిని మోసం చేస్తుంటే, నీ హృదయం ఎవరిని మోసం చేస్తుంది తెలుసా? నిన్నే మోసం చేస్తుంది. ఎప్పుడు నీ హృదయం నీకేం చెప్పుద్దంటే, నేను మంచోడ్లే, మా నాన్నే చెడ్డోడు, మా అమ్మే సరిలేదు, మా తమ్ముడికి అసలు బుద్ధి లేదు. ఏంటండి, నా అలాంటి మంతా నా భార్యకి దొరికితే కృతజ్ఞత లేదు దానికి. నేను ఎంత మంచోడ్నో, నేను కొంచెమే తాగొస్తాను, పక్కింటాను 3 బాటిల్ తాగొస్తున్నాడు, నేను మంచి భర్తను కదా అని మెచ్చుకుంటాడే కానీ, నేను చిన్న తాగుబోతుని, నేను చిన్న దొంగని, నేను చిన్న తప్పు చేశాను, వాడు పెద్ద, వీడికంటే నేను బెటరు, వాళ్ళకంటే నేను బెటరు, ఆ అబ్బాయి కంటే నేను బెటరు అని పోల్చుకుంటూ మనల్ని మనమే మెచ్చుకుంటున్నాం చూడండి. అది నీ మోసకరమైన హృదయం చెప్పే సంగతి అండి. చూసారా, ఈ హృదయం మోసకరమైనది. కాబట్టి ఎప్పుడూ మనల్ని మనమే మెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం, మన స్థితిని మనం గ్రహించుకోం. ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, జబ్బులో ఉంది వ్యాధి. జ్వరం వచ్చినోడికి మైసూర్ పాకు తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఏమంటాడు చెప్పండి? అరే చేదు కాదురా, చాలా తీయగుంది, చాలా బాగుంది అని నువ్వు తిని చూస్తే నీకు తీయగుంది, తీయగానే ఉంది తినరా అంటే వాడేమంటాడు? ఎందుకు? చేదుగా ఉండడానికి కారణం మైసూర్ పాక, లేకపోతే వాడు నాలుక, వాడికి రోగం వచ్చింది కాబట్టి ఎలాగుంది? తీపి చేదుగా ఉంది, చేదు తీపిగా ఉంది. వాళ్ళ మనుషులకి మంచేమో చెడుగ్గా ఉంది, చెడుగేమో మంచిగా ఉంది, తారుమారు అయిపోతుంది అంతా కూడా. మీ ఊర్లో సారాయి తాగేవాళ్ళు ఉన్నారా? మాట్లాడరేంటండి, ఇక్కడే ఉన్నామంటారేంటి? మేము సారాయి అంతా తాగమండి, అంత చౌకగా మేము బ్రాందీలు విస్కీలు మాత్రమే తాగుతామంటారా? ఏంటండి, అబ్బే మేము సోడా కలుపుకొని మరీ తాగుతామంటారా? కొంతమంది మేము ఫుల్గా తాగమండి, కొంచెం సోడా కలుపుకొని తాగుతాం అన్నాడు ఆయన. సోడా కలుపుకొని తాగినా, నీళ్లు కలుపుకొని తాగినా, కళ్ళు మూసుకొని తాగినా తాగుబోతే. సారాయి తాగేవాడిని ఎప్పుడప్పుడు చూస్తుంటారండి వాళ్ళు. ఆ సారాయి బాటిల్ పెట్టుకొని ముఖం ఎట్ట పెట్టుకొని తాగుతారు తెలుసా? ఏమంట అంత కష్టపడి తాకపోతే గబ్బు కొడుతుంటుంది, కుళ్ళు గబ్బు కొడుతుంటుంది, అది నీ గబ్బు కొడుతుంటుంది. చిత్తూరులో మేము సేవ చేస్తున్నప్పుడు సారాయి గబ్బు వస్తూ ఉండేది ఆ మీటింగ్ పెట్టిన స్థలంలో. ఏంటయ్యా ఇక్కడ ఊపిరాడతలేదు, ఎవరి దాకా వచ్చారు ఇక్కడ అంటే, ఎవరి దాకటే కాదండి, పక్కనే సారాయి కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నుంచి ఆ ఎక్స్ట్రాస్ అన్ని వదిలిపెడతారు, ఆ నీళ్ళన్నీ టచ్ చేస్తాయి, ఇలాగ గాలి వేసినప్పుడల్లా గొబ్బంతి వచ్చేస్తుంది. అంటే ఎట్ట గాలిస్తారా, ఎలా చేస్తారయ్యా సారాయి కంపెనీలో సారాయి అని అడిగానండి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? కుళ్ళిపోయిన ఎముకలు, గాజు మొక్కలు, ఇదంటే గుడ్డ మొక్కలు, ఏంటి చెరుకు మొక్కలు, అవన్నీ చెత్త కాగితాలు అన్నీ వేసి వాటిని కరిగించి అందులో నుంచి సారాయి తీస్తారు. అట్లాంటి మన ఆంధ్రాలో మరీ విపరీతం. అబ్బాయి మందు తాగుతున్నాడండి అంటే, అమ్మాయి ఏం చెప్పమ్మా అని అడిగాను నేను. నాకేం తెలుసు మందు తాగటం అంటే సారాయి తాగటం అని. మందుకు అలవాటు పడిపోయాడంటే, ఏం మందమ్మా అంటే, అదేనయ్యా సారాయికి అలవాటు పడిపోయాడు. ఇంటికి ఒక సారాయి తాగుబోతుడు ఉన్నట్టుగా కనపడుతున్నాడండి. చదువుకున్నోళ్ళు అంతే, చదువురానోళ్ళు అంతే, పల్లెటూరు వాళ్ళు అంటే పట్టణంలో ఉన్నోళ్ళు అంతే. కాకపోతే కొంతమంది రహస్యంగా తాగుతారు, కొంతమంది బహిరంగ తాగుతారు, కొంతమంది నాటు సరుకు తాగుతారు, కొంతమంది కాస్ట్లీ సరుకు తాగుతారు, కొంతమంది ఇళ్లలో తాగుతారు, కొంతమంది క్లబ్బుల్లో హోటల్స్లో తాగుతారు. ఏమైనప్పటికీ మనుష్యుడు తన జీవితాన్ని శరీరాన్ని పాడు చేసే వాటికి బానిసలైపోతున్నారు. మత్తు పదార్థాలకు బానిసలవటం బహు సులభం అండి, బయటపడటం మాత్రం చాలా కష్టం. నేను చాలామంది తాగుబోతుల దగ్గర సేవ చేశాను. ఇప్పటికీ తాగుబోతులు నాకు తటస్థిస్తూనే ఉంటారు. తాగి నా దగ్గరికి వస్తున్నారు, పాదం చెయ్యండి అంటాడు అనమాట. వాసన గుబగబగబా వస్తుంటుంది. కానీ యేసయ్య బిడ్డగా అలాంటి వారిని యేసు ప్రభు ప్రేమించాడు కనుక తాగుబోతులతో తిండిబోతులతో తిరుగుతావేంటని ప్రభు తిట్టించుకున్నాడు. ఆ రోజుల్లో పాపుల కోసమే ప్రభు వచ్చాడు. తాగుబోతులతో శంకర్లు ఇంటికి వెళ్ళి భోంచేసి వాళ్ళని ప్రభు మార్చాడు. కాబట్టి వాళ్ళు మారాలని వాళ్ళ భుజం మీద చెయ్యేసి, ఎందుకయ్యా తాగుతున్నావంటే తల ఎత్తడండి. ఎంత దీనుడు, ఎంత మంచివాడు అనిపిస్తుంది. ఏంటండి, ఇంకా కొంచెం గట్టిగా, ఎందుకయ్యా తాగుతున్నా, మానలేకపోతున్నానండి,
మానలేకపోతున్నాను. నేను నా చేత కావటం లేదు. తాగాలని నాకు ఆశ లేదు, కానీ మానలేకపోతున్నాను. నిజమే. అలాంటి వాళ్ళని చేదరించుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. అలాంటి వాళ్ళని అసహించుకోవటం వల్ల ప్రయోజనం లేదు. అలా తాగి మీ ఇంటికి వస్తే మీ వారు చీపురు గడ్డ తీసుకొని కొట్టకండి. ఏంటండి, నాకేం దెబ్బ తగలేదు కొట్టుకో అంటాడంట. పొద్దున్న నువ్వే మళ్ళీ కాపడాలు పెట్టాలి. మొత్తం వదిలిన తర్వాత కాపడం పెట్టాలి. బైబిల్లో చెప్పబడింది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి హేతువు లేని గాయములు ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా. ఎవరికి దుఃఖం, చింత, హేతువు లేని కారణము లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి, సారాయి తాగేవాడికి, కలిపిన సారాయి వైపు చూచేవాడికి అని వాక్యంలో ఏనాడో రాసి పెట్టించాడు. ఈ రోజున మనుష్యుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. దాన్ని బాగు చేసుకోవడానికి వాడి చేత కావటం లేదు. చూడండి, మన పిల్లలు ఏదన్నా బొమ్మలు కొనిచ్చామనుకోండి, 2 నిమిషాల్లో అన్ని మొక్కలు ఎరగొట్టేసి మళ్ళీ తెచ్చి ఏం చేస్తారు తెలుసా? మనకిస్తారు. బిగించు అని. ఏంటండి, కొన్ని సార్లు అది మళ్ళీ బిగిస్తానికి కూడా చేతగాక ఏం చేస్తారు చెప్పండి తల్లిదండ్రులు? మరో కొత్త బొమ్మ కొని బిడ్డకి ఇస్తారు. మన జీవితంలో పాడు చేసుకోవటమే చేతనవును, కానీ బాగు చేసుకోవటం చేత కాదు. కానీ పాడైపోయినోడివి ప్రభు దగ్గరికి వెళ్తే నిన్ను ఆయన బాగు చేస్తాడు, నిన్ను ఆయన సరిచేస్తాడు. కానీ చాలామంది దేవుని దగ్గరికి రారు. ఆ బాధల్లో, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో కూడా కావాలంటే చచ్చిపోదాం అనుకుంటారు. ఇంకా తమ నాశనం చేసుకోవాలని ప్రయత్నిస్తారే కానీ దేవుని వైపు తిరగరు. మనం దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వారి చేతులెచ్చి చూపిస్తున్న నీ బిడ్డలను చూడు నాయన. ఏ బిడ్డ హృదయంలో ఏ వేదన ఉన్నదో, ఏ శోధన ఉన్నదో, ఏ కోరిక ఉన్నదో నీవు బాగా ఎరిగిన దేవుడవు తండ్రి. నీ కొరకు బ్రతకాలని, నిన్ను మహిమపరచాలని, నీ సహాయము తోడుతో ఈ లోకంలో సర్వము కలిగి సమృద్ధి కలిగి జీవించాలని ఆశపడుతున్న నీ బిడ్డలను నాయన నీవు దీవించు తండ్రి. దురభ్యాసాలకు బానిసలైన వారిని విడిపించుము నాయన. యవ్వన బిడ్డలు సాతానికి లోబడకుండా, లోకాన్ని ప్రేమించకుండా, వారి యవ్వన కాలంలోనే వారి హృదయాలను నీకు అప్పగించుకున్నట్లుగా సాతాను కట్ల నుండి ప్రతి వ్యక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. మా కుటుంబాలు నరకాలుగా చేస్తున్న సాతాను కార్యాలను లయపరిచి మా కుటుంబాలు పరలోకాలుగా మార్చుము తండ్రి. ప్రతి కుటుంబంలో నీ దీవెన దయచేయి. ఏ హృదయ స్థితిలో ఇక్కడికి వచ్చినారో హృదయాలను పరిశీలించే దేవా నీకు బాగా తెలుసు కనుక ప్రతి ఒక్కరిని నీ గాయపడిన చేతిని చాపి ఈ రాత్రి దర్శించు నాయన. నీ హస్తముతో ముట్టు నాయన. మా బంధకాలు తెగిపోతాయి. నీ హస్తముతో ముట్టు నాయన. మా రోగాల నుండి మేము విడుదల పొందుతాం. నీ హస్తముతో ముట్టు నాయన. మా శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారతాయి. నీ అద్భుతాలు ఈ రాత్రి మేము చూచి వెళ్ళటానికి, అనుభవించి వెళ్ళటానికి సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. జీవితాంతం నీ దయలో
లాంటి దైవం ఎవరు విశ్వము